కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. డిమాండ్ ఉన్న సినిమాని ఎంత ప్రమోట్ చేస్తే అంత లాభం. రిలీజ్ కి ముందే ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెజెంట్ పుష్ప 2 కోసం ఇలాంటి స్కెచ్ ని రెడీ చేస్తోంది యూనిట్. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని భారీ ఎత్తులో జరుపబోతోంది. ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఆగస్టు 15న రావాల్సిన ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల డిసెంబర్ కి వాయిదా పడింది. ఈసారి డిసెంబర్ 6న పుష్పరాజ్ రావడం పక్కా. మరో 100 రోజుల్లో పుష్పరాజ్ రూలింగ్ షురూ కానుంది. రీసెంట్ గా ఓ స్పెషల్ పోస్ట్ రిలీజ్ చేసి దీనిపై క్లారిటీ ఇచ్చింది యూనిట్. పుష్ప 2 పై అంచనాలని దృష్టిలో ఉంచుకొని ప్రమోషన్స్ ని కొత్తగా ప్లాన్ చేస్తోందట యూనిట్. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇండియాతో పాటు యుఎస్ లో చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రెజెంట్ దీని సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుగుతున్నాయి. అక్టోబర్ 15 నాటికి ఫస్ట్ కాపీ చేతిలో ఉంటే మిగిలిన 15 రోజులు ప్రశాంతంగా ప్రచారం చేసుకోవచ్చు. కానీ సుకుమార్ అంత టైం ఇస్తాడా అన్నదే ప్రశ్న. నార్త్ లో పుష్ప 2 పై భారీ క్రేజ్ ఉంది. అందుకే అక్కడ ప్రమోషన్స్ ని భారీ ఎత్తున చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మొత్తానికి పుష్ప 2 ప్రమోషన్ ప్లానింగ్ ఈసారి భారీగానే ఉండబోతోంది. ఓ స్టార్ హీరోకి హిట్ కొట్టాలనే కసి ఉంటే సరిపోదు, దానికి తగ్గ ప్లానింగ్ కూడా ఉండాలి. ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తే కెరియర్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ దక్కుతుంది. ప్రెజెంట్ ఇదే లాజిక్ అప్లై చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాసు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ సికిందర్ ప్రెజెంట్ ముంబైలో రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మురుగదాస్ మార్క్ యూనిక్ పాయింట్ తో పాటు బలమైన ఎమోషన్స్ ని హైలైట్ చేస్తున్నారట డైరెక్టర్. నెక్స్ట్ స్కెడ్యూల్లో మెజారిటీ సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారట మురుగదాస్. దీనికోసం భారీ సెట్ ని రెడీ చేస్తోందట యూనిట్. ఇక్కడ యాక్షన్ సీన్స్ తో పాటు కొంత టాకీ పార్ట్ కూడా షూట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని యూనిట్ చూస్తోంది. సికిందర్ తర్వాత అట్లీ ప్రాజెక్టు మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాడు సల్మాన్ ఖాన్. ఇప్పటికే కథ రెడీ అయిపోయింది, స్కెడ్యూల్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ అయితే డిసెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేలా అట్లీ పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈలోగా సికిందర్ మూవీని ఫినిష్ చేసి సల్మాన్ ఖాన్ కూడా ఫ్రీ అవుతాడు. మొత్తానికి ఒకేసారి ఇద్దరు తమిళ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ కెరియర్ ని బౌన్స్ బ్యాక్ చేసుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు సల్మాన్ ఖాన్. మరి ఈ ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇండస్ట్రీ ఏదైనా మార్కెట్ ఉన్న హీరోస్ కి ఆఫర్స్ తో ప్రాబ్లం ఉండదు. 3-4 ఫ్లాప్స్ పడినా కెరియర్ పై పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. సరైన డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ దక్కుతుంది. కానీ ఈ విషయంలో ఎక్కడో తడబడుతున్నారు ఓ ముగ్గురు తమిళ హీరోస్. టాలీవుడ్ కోలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్నా ఆ రేంజ్ స్పిన్ ని అందుకోలేకపోతున్నారు. కార్తీ కాలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ హీరో. పొనియన్ సెల్వన్ తో హిట్ కొట్టాడు. సర్దార్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన జపాన్ డిజాస్టర్ అవడంతో ఒక్కసారిగా తన స్పీడ్ లో జోరు తగ్గిపోయింది. ప్రెజెంట్ 3 సినిమాలు చేతిలో ఉన్నా ఎప్పుడు రిలీజ్ అవుతాయో చెప్పడం లేదు. తెలుగు తమిళ్లో మంచి మార్కెట్ ఉన్నా దాన్ని క్యాష్ చేసుకునేందుకు కార్తీ పెద్దగా ప్రయత్నాలు చేయటం లేదు. కార్తీలాగే 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కు వేస్తున్న హీరో విక్రమ్. రీసెంట్ గా వచ్చిన తంగ్లాన్ ఓకే అనిపించుకుంది. విక్రమ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ కలెక్షన్స్ అనుకున్నంత రేంజ్ లో రాలేదు. అంతకు ముందు చేసినటువంటి కోబ్రా, మహాన్ కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. దీంతో విక్రమ్ కెరీర్ కు వీర ధీర సూరన్ 2 రిలీజ్ కీలకంగా మారింది. కాలీవుడ్ లో ఒకప్పుడు హల్చల్ చేసిన సింబు కూడా ఇప్పుడు సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. లాస్ట్ ఇయర్ చేసిన పాతు తాలా డిజాస్టర్ అయింది. అంతకు ముందు వచ్చిన వెందు తానిందత్తు కాదు, మహా కూడా సోసో టాక్ తో సరిపెట్టుకున్నాయి. దీంతో సింబు ఇప్పుడు అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. అందుకే కమల్ తో తగ్ లైఫ్ చేస్తూనే స్టార్ 48 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మొత్తానికి కాలీవుడ్ లో రజనీ, కమల్, అజిత్, సూర్య వరుస ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియా జపం చేస్తుంటే ఈ ముగ్గురు మాత్రం కెరీర్ కు రిపేర్లు చేసుకుంటూ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హీరోయిన్ కి క్రేజ్ ఉంటే సరిపోదు, దానికి తగ్గ జోరు కూడా చూపించాలి. కత్తి లాంటి కథల్ని సెలెక్ట్ చేసుకొని అన్ని ఇండస్ట్రీస్ లో దూసుకుపోవాలి. అప్పుడే స్టార్ హీరోయిన్ గా ఫోకస్ అయ్యే ఛాన్స్ దక్కుతుంది. ప్రెజెంట్ ఇదే ప్లాన్ అప్లై చేస్తోంది ఓ కన్నడ కస్తూరి. రుక్మిణి వసంత్ సప్త సాగరాలు దాటితో హిట్ కొట్టిన బ్యూటీ. తెలుగులో ఈ సినిమా రీసౌండ్ చేయకపోయినా రుక్మిణి కటౌట్ ఇక్కడ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. అందుకే ఫస్ట్ పార్ట్ విడుదలైన వెంటనే చాలా తెలుగు ఆఫర్స్ ఈ బ్యూటీ ఇంటి డోర్ తట్టాయి. కానీ ఒక్క సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రెజెంట్ తమిళ్లో 2 సినిమాలు చేస్తున్న రుక్మిణి వసంత్ ని ఓ తెలుగు దర్శకుడు ఒప్పించినట్లు తెలుస్తోంది. గత 6 నెలల్లో చాలా స్క్రిప్ట్స్ విన్న ఈ బ్యూటీ రవికిరణ్ కోలా కథకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్నాడు రవికిరణ్ కోలా. ఇప్పటికే కథ రెడీ అయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో హీరోయిన్ గా మొదట రష్మికతో చర్చలు జరిపాడు డైరెక్టర్.
తన డేట్స్ మిస్ మ్యాచ్ అవ్వడంతో రుక్మిణి వసంత్ ని ఫైనల్ చేశాడు. మహేష్ దర్శకత్వంలో రామ్ చేసే సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది. కానీ అది ఓకే కాలేదు. వైజయంతిస్ బ్యానర్ లో ఆకాశంలో ఒక తార సినిమా చేయబోతున్నాడు దుల్కర్ సల్మాన్. ఈ ప్రాజెక్ట్ కోసం రుక్మిణితో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కోలీవుడ్, శాండిల్వుడ్ కే పరిమితమైన రుక్మిణి వసంత్ ఇప్పుడు విజయ్ ప్రాజెక్టుతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోంది. మరి ఈ ప్రాజెక్ట్ ఈ లేడీకి ఎలాంటి క్రేజ్ ని తెచ్చిపెడుతుందో చూడాలి. సినిమాని తెరకెక్కించడం ఒక ఎత్తు, దానికి క్యాష్ చేసుకోవడం మరొక ఎత్తు. రిలీజ్ కి ముందు ఎంత హైప్ క్రియేట్ చేస్తే కలెక్షన్స్ అంతలా వస్తాయి. ఇందులో ఎక్కడ మిస్ఫైర్ అయినా దాని ఎఫెక్ట్ భారీగా ఉంటుంది. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఇరుక్కుపోయింది గోట్. రిలీజ్ కి 5 రోజులే టైం ఉన్నా సౌండ్ ఎక్కడా వినిపించడం లేదు. ఇళయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గోట్ సెప్టెంబర్ 5న ఈ ప్రాజెక్ట్ నేషనల్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. మామూలుగా విజయ్ సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. కటౌట్లు, ప్రమోషన్స్ తో కాలీవుడ్ మొత్తం దద్దరిల్లిపోతుంది. డిస్ట్రిబ్యూషన్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. కానీ గోట్ విషయంలో ఈ జోష్ ఎక్కడా కనిపించడం లేదు. సినిమాకు మంచి సపోర్ట్ ఉన్నా ఆశించిన స్థాయిలో బజ్ రావడం లేదు. గోట్ సినిమాపై 2 అంశాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మొదటిది వెంకట్ ప్రభు ట్రాక్ రికార్డ్. నాగ చైతన్యతో కస్టడీ చేసి ఫామ్ కోల్పోయాడు. దాని ఎఫెక్ట్ గోటుపై పడింది. ఇక మ్యూజిక్ విషయంలో యువన్ శంకర్ రాజా చేతులెత్తేశాడు. గోట్ సాంగ్స్ చాట్ బస్టర్ అయి ఉంటే అంచనాలు ఎవరెస్ట్ ఎక్కేవి. కానీ అలా జరగలేదు. వీటికి తోడు విజయ్ డీఏజింగ్ కూడా మైనస్ గా మారింది. తమిళంలో గోట్ ప్రమోషన్స్ నాన్ స్టాప్ గా జరుగుతున్నాయి. కానీ తెలుగు, హిందీలో ఇంకా మొదలు పెట్టలేదు. విజయ్ ఎలాగూ హైదరాబాద్, ముంబై రాడు. మిగిలిన టీం అక్కడ ప్రచారం చేస్తే ఎంతవరకు ప్లస్ అవుతుందో చెప్పలేం. మొత్తానికి లాస్ట్ ఇయర్ విజయ్ చేసిన లియోకు కనీ విని ఎరుగని హైప్ వచ్చింది. కానీ గోట్ విషయంలో ఈ సౌండ్ ఎక్కడా వినిపించలేదు. మరి యూనిటీ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. బాలీవుడ్ కి లాస్ట్ ఇయర్ కలిసి వచ్చింది. డిఫరెంట్ కాంటెంట్ తో వచ్చిన సినిమాలు భారీ కలెక్షన్స్ రాబట్టాయి. కానీ ఈ ఏడాది మళ్ళీ సీన్ మొత్తం మారిపోయింది. భారీ బడ్జెట్ తో ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా మినిమం వసూళ్లు కూడా రాబట్టలేకపోతున్నాయి. దీంతో బాలీవుడ్ కి ఏమైంది అన్న చర్చ మళ్ళీ షురు అయింది. బాలీవుడ్లో ఖాన్ త్రయాన్ని బ్యాక్ టైం బాధిస్తుంది. షారుఖ్ వరుసగా 2 హిట్స్ కొట్టిన కొత్త ప్రాజెక్టు విషయంలో ఏ డిసిషన్ తీసుకోలేకపోతున్నాడు. సల్మాన్, అమీర్ గ్యాప్ ఇచ్చి సినిమాలు చేస్తున్నా హైప్ రావడం లేదు. ఇక హృతిక్, అక్షయ్, అజయ్ దేవగన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కంటిన్యూగా బాక్సాఫీస్పై దండయాత్ర చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. రణ్బీర్ విషయానికొస్తే లాస్ట్ ఇయర్ యానిమల్తో హిట్ కొట్టాడు. ఇప్పుడు లవ్వార్, రామాయణం అంటూ 2 ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. దీంతో ఈ ఏడాది రణ్బీర్ ఎంట్రీ లేకుండా పోయింది. డాన్ 3 అంటూ రణ్బీర్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా అది అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. అంటే తన ఎంట్రీ కూడా 2024లో మిస్ అయినట్టే. ఇక చావా అంటూ విక్కీ కౌశల్ చేస్తున్న ప్రాజెక్ట్ డిసెంబర్లో ఎంట్రీ ఇవ్వబోతుంది. దీనిపై మాత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి. బాలీవుడ్ యంగ్ హీరోల విషయానికొస్తే ఫుల్ యాక్షన్ ప్రాజెక్ట్స్ తో వచ్చిన టైగర్ ష్రాఫ్ గాడి తప్పాడు. క్లాస్ మూవీస్ తో కవ్వించే ఆదిత్య రాయ్ కపూర్, సిద్ధార్థ్ సింగిల్ హిట్ కోసం నానా తంటాలు పడుతున్నారు. లవ్ డ్రామాస్ తో హైప్ పెంచే వరుణ్ ధావన్ కూడా ఈ ఏడాది అంతగా ప్రభావం చూపించలేకపోయాడు. మొత్తానికి బాలీవుడ్ లో సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు అంతా పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎలాంటి సినిమాలు చేస్తే ఆడియన్స్ మళ్లీ థియేటర్స్ కొస్తారో అన్న చర్చలు సీరియస్ గా జరుపుతున్నారు.